హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2023 నవంబర్ నెలకు సంబంధించి ఇప్పటిదాకా మనం స్కీమ్స్ అవన్నీ చేసాం. బట్ ఇప్పుడు వచ్చేసి మనకు టాపిక్ వైజ్గా మనకు నవంబర్ నెలలో టాపిక్ వైజ్ రిమైనింగ్ వీడియోస్ ఉన్నాయి. అందులో భాగంగా 2023 నవంబర్ నెలకు సంబంధించి వార్తలో నిలిచినటువంటి తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు, అతి పెద్దవి మరియు అతి చిన్నవి అనేటువంటి అంశాన్ని గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2023 జనవరి నుండి అక్టోబర్ వరకు ఈ యొక్క టాపిక్పై తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు అనేటువంటి టాపిక్పై వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోల లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వార్తలో నిలిచే తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు అనేటువంటి టాపిక్ ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా అడుగుతారు కాబట్టి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాం. ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు అవగాహన వస్తుంది. అండ్ ఎగ్జామ్లో మీరైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి తెలిపోదాం. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టాపిక్ వార్తలు నిలిచినటువంటి తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు, అతి పెద్దవి మరియు అతి చిన్నవి అంశాల్లో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. మీరు భవిష్యత్తులో రాయబోయే ఏ ఎగ్జామ్కైనా సరే ఈ యొక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అంశం గురించి డ్యామ్ షూర్గా క్వశ్చన్ అడుగుతారు. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో రాబోతుంది అని అడుగుతారు ఎగ్జామ్లో. ఆన్సర్ మీరు మధ్యప్రదేశ్ అని పెట్టాలి. ఓకే, దీనికి సంబంధించినటువంటి అంశాలు అయితే చూద్దాం. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే 2300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఈ యొక్క ఫిగర్ అనేది గుర్తుపెట్టుకోండి. 2300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్, దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అండ్ దీన్ని 3-4 నెలల్లో దీన్ని పూర్తిగా అయితే ఏర్పాటు చేయబోతుంది. ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ ఇందుకోసం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇవి కూడా ఇంపార్టెంట్: నౌరా దేహి వన్యప్రాణి అభయారణ్యం, అలాగే రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలు. ఈ రెండింటిని కలిపి దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు ఒక్కసారి. ఏంటంటే నౌరా దేహి వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో. అలాగే రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో. ఎందుకు వార్తలు నిలిచాయి అని అంటారు. ఈ రెండింటిని కలిపి దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, అండ్ ఈ యొక్క అభయారణ్యాలు వచ్చేసి దమోహ్, నర్సింగ్పూర్ అండ్ రైజిన్ అనేటువంటి 3 జిల్లాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. వీటిని అన్ని కలిపి దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. దేశంలోనే తొలి హెరిటేజ్ రైలు. గుజరాత్ తొలి హెరిటేజ్ రైలును ప్రారంభించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. అండ్ గుజరాత్ తొలి హెరిటేజ్ రైలును ఎప్పుడు ప్రారంభించారో అంటారు. అక్టోబర్ 31 అయితే ప్రారంభించడం జరిగింది ప్రధాని మోడీ. అండ్ విద్యుత్ ఇంజిన్ ఉన్నటువంటి ఈ రైలును, ఇది వచ్చేసి విద్యుత్ ఇంజిన్ ఉన్నటువంటి రైలు అనమాట. ఈ యొక్క రైలును స్టీమ్ లోకోమోటివ్ రైలులా రూపొందించడం జరిగింది. స్టీమ్ లోకోమోటివ్ రైలులా. అండ్ ఇవి మీకు రైల్వే ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఇవి ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు వస్తుంటాయి. అండ్ ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా చెక్కతో తయారు చేశారు. ఇక్కడ మనకు ఒక స్టిక్స్ ఉంటాయి కదా, చెక్కలు. వాటిని తయారు చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి 3 కోచ్లు కూడా ఉంటాయి. అండ్ మొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైందంటే కేవాడియా అహ్మదాబాద్ మధ్యలో. కేవాడియా అహ్మదాబాద్ మధ్యలో ఈ యొక్క హెరిటేజ్ ట్రైన్ అనేది నడుస్తుంది. కేవాడియా అనేది మనకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర కేవాడియా అనేది ఉంటుంది. కేవాడియానే మనకు ఏక్తా నగరు, నర్మదా జిల్లా, ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. 182 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది ఈ యొక్క ట్రైన్ అనేది. అండ్ ఈ యొక్క ట్రైన్ ఎక్కడ తయారు చేసిన అనేది ఇంపార్టెంట్, మనకు చాలా ఇంపార్టెంట్. దీన్ని వచ్చేసి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. వందే భారత్ ట్రైన్స్ కూడా ఇక్కడ తయారు చేస్తారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడతారు, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడుందంటే చెన్నైలో ఉంటుంది. ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఆసియాలో అతిపెద్ద పానీయాల ప్లాంటు, ఆసియాలోనే అతిపెద్ద పానీయాల ప్లాంటు ఇటీవలే యోగి ఆదిత్యనాథ్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, అమేఠీలో ప్రారంభించడం జరిగింది. ఎగ్జామ్ డైరెక్ట్ క్వశ్చన్ అడతారు, ఇటీవలే ఆసియాలో అతిపెద్ద పానీయాల ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు? అమేఠీలో. ఎవరు ప్రారంభించారు? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్. చాలా ఇంపార్టెంట్. సౌత్ వెస్ట్ ఆసియాలో ఇది అతిపెద్దది. ఓకే, అండ్ దీనిని
ఎస్ఎల్ఎంజి బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో బెవరేజ్ అనేది మనకు పానీయాల ప్లాంట్కి సంబంధించినది. అండ్ ఒక నిమిషంలో ఇక్కడ ఏం చేస్తుందంటే 4500 బాటిల్స్ తయారు చేసి కెపాసిటీ ఈ యొక్క ప్లాంట్కు ఉంటుంది. అండ్ దీన్ని 33 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. అండ్ వ్యయం బడ్జెట్ వచ్చేసి 900 కోట్ల రూపాయలు. సో ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడతారు, సౌత్ వెస్ట్ ఆసియాలో అతిపెద్ద పానీయాల ప్లాంట్ ఎక్కడ ప్రారంభమైంది? ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది, అమేఠీలో. అండ్ నెక్స్ట్ మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతా సమ్మిట్. సో మీకు చాలా ఇంపార్టెంట్, ఇది డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతా సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ అంటే ఇంగ్లాండ్లో జరిగింది, బ్రిటన్, ఇంగ్లాండ్. అండ్ నవంబర్ 1-2 తేదీలో ఇదైతే జరగడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి తొలి ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఇక్కడే. సో ఎగ్జామ్లో మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారంటే ఇంగ్లాండ్లో ప్రారంభించారు, ఇంగ్లాండ్లో. ఓకే, ఏఐ భద్రతా సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడంటే ఇంగ్లాండ్లో. సో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్, దేశంలోనే మొట్టమొదటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో 14 జిల్లాలో హాల్ మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలపడం జరిగింది. అండ్ హాల్ మార్కింగ్ అంటే మీకు తెలుసు కదా, ఏదైతే దీని నాణ్యతకు సంబంధించిందే ఈ యొక్క హాల్ మార్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక హెల్మెట్ కానీ లేదంటే బంగారు ఆభరణాలు తీసుకోవడం కానీ, సో వాటిని కొనుక్కునేటప్పుడు ఈ యొక్క హాల్ మార్కింగ్ చెక్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా హెచ్చరిస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ యొక్క హాల్ మార్క్ ఉంటుందంటే కంపల్సరీగా అది నాణ్యతతో కూడింది. సో మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ యొక్క హెల్మెట్లకు హాల్ మార్కింగ్ ఉందా లేదా చేసుకోండి అంటే వాటి ఏమైనా ప్రమాదం జరిగినా కూడా ఆ యొక్క హాల్ మార్కింగ్ నాణ్యతతో కూడినదైతే ప్రమాదం అనేది ఎక్కువ జరగదు. సో ఇంపార్టెంట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క హాల్ మార్కింగ్ కంపల్సరీ చేసిందంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్, వందే సాధారణ రైలు. సో గుర్తుపెట్టుకోండి, వందే భారత్ ట్రైన్ వేరు, వందే సాధారణ ట్రైన్ వేరు. సో ఏంటి డిఫరెంట్ అంటే, ఈ యొక్క ట్రయల్ రన్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది. తొలి వందే భారత్ రైలు ఎప్పుడంటే నవంబర్ 8న అయితే ఈ యొక్క ట్రయల్ రన్ అనేది జరగడం జరిగింది. ఎక్కడంటే ముంబై, అహ్మదాబాద్ మధ్య. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఏ 2 ప్రాంతాల మధ్య తొలిసారిగా ఈ యొక్క ట్రయల్ రన్ అనేది జరిగింది, ముంబై, అహ్మదాబాద్ మధ్య జరిగింది. అండ్ ఏంటంటే ఈ యొక్క రైళ్ళు నాన్ ఏసీ, మనకు ఈ యొక్క వందే భారత్ ట్రైన్స్ అనేవి ఏసీలతో కూడినవి, అంటే కొన్ని కేటగిరీల వారీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వందే సాధారణ ట్రైన్ వచ్చేసి కేవలం నాన్ ఏసీ, ఇందులో ఏసీ అనే బోగీలు ఉండవన్నమాట, కేవలం నాన్ ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అప్పటి ట్రయల్ రన్ టైంలో. ఓకే, అండ్ ప్రజెంట్ రైల్వే మినిస్టర్ ఎవరున్నారు? అశ్విని వైష్ణవ్ ఉన్నారు. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్, మొట్టమొదటి మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు. సో మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డును మొట్టమొదటిసారిగా ఎవరు అందుకున్నారని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఎవరంటే డాక్టర్ ఎస్ మాధవరాజు. అండ్ ఈయన వచ్చేసి చంద్రయాన్ 3లో మిషన్ భాగస్వామిగా ఉన్నారు. అండ్ ఈ యొక్క అవార్డుకి ఇచ్చేటువంటి ప్రైజ్ మన వచ్చేసి 5 లక్షల రూపాయలు, 5 lakh రూపీస్. అండ్ ఈ యొక్క అవార్డును డిసెంబర్ 13న గోవా ప్రభుత్వం అయితే, సో ఇంపార్టెంట్ ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అవార్డు ఇచ్చిందంటే గోవా రాష్ట్ర ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, అండ్ నెక్స్ట్, దేశంలోనే తొలిసారిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్యే, సో శాసనసభ ఎన్నికల్లో అక్కడి అంతాగఢ్ నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్ ఓటర్ల కోసం ప్రత్యేకంగా 7 వర్ణాల్లో రెయిన్బో అనేటువంటి మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సో ఇంపార్టెంట్, ఇలాంటివి కూడా అడుగుతారు. ఏ రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ల కోసం మోడల్ పోలింగ్ స్టేషన్ రెయిన్బోను ప్రారంభించారంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రము. ఓకే, అండ్ నెక్స్ట్, మొట్టమొదటి గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్. సో మొట్టమొదటి గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో జరిగింది. ఈ యొక్క ఇంపార్టెంట్ ఈ యొక్క పాయింట్ అనేది, మొట్టమొదటి గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్లో. అండ్ కేంద్ర మంత్రి ప్రజెంట్ దీనికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది, ఏంటంటే డోల్ ఫిష్ అనేది ఏ రాష్ట్రానికి చేపగా ప్రకటించారంటే గుజరాత్ రాష్ట్రము. సో ధోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడిగే ఛాన్స్ ఉంది. ధోల్ అనేటువంటి చేపను ఏ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర చేపగా గుర్తించిందంటే గుజరాత్. సో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే చూద్దాం. లోతట్టు చేపల పెంపకం అంటే ఇన్లాండ్. సో ఈ యొక్క ప్రాంతాలకు సరిహద్దుల్లో నీరు అనేది ఉందన్నమాట, అంటే రాష్ట్ర
సముద్రాలన్నీ ఉండవు. అండ్ ఇక లోతట్టు ఇన్లాండ్ ఫిషరీస్లో ఉత్తమ రాష్ట్రంగా దేన్ని ప్రకటించారంటే ఉత్తరప్రదేశ్కు లభించింది మొదటి ప్రైజ్ మనీ. అండ్ ఇక్కడ అంతర్జాతీయ మత్స్య దినోత్సవం, సో చేపల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 21 జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ ఫిషరీస్ డే నవంబర్ 21, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్, ప్రపంచంలో అతిపెద్ద సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్. సో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రారంభించడం జరిగింది. అండ్ దీని వచ్చేసి 2 గిగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్ అనమాట ఇది. సో చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో అడుగుతారు. అతిపెద్ద సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ను ఇటీవల ఏ దేశం ప్రారంభించిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే. అండ్ నెక్స్ట్, సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి కన్నుమూయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా అడుగుతారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు ఇటీవల కన్నుమూశారంటే ఆమె పేరు వచ్చేసి జస్టిస్ ఫాతిమా బీవి. 96 సంవత్సరాల్లో కన్నుమూశారు. ఈమె కేరళలోని కొల్లంలో జన్మించారు. సో ఎగ్జామ్లో అడుగుతారు ఫాతిమా బీవి ఏ రాష్ట్రానికి చెందినవారంటే కొల్లం రాష్ట్రము. అండ్ ఇక్కడ కేరళ రాష్ట్రంలో కన్నుమూశారు, అంటే కేరళ కూడా జన్మించారు, రెండు ఒకటే. 1927 ఏప్రిల్ 30న కేరళలోని పతనంతిట్టలో జన్మించారు 1927. అండ్ ఈమె 1989 అక్టోబర్ 6 నుండి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఫస్ట్ ఫీమేల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సో ఇంపార్టెంట్, గతంలో అయితే చాలా ఇంపార్టెంట్, ఈమె గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఈమె ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారంటే తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ చూద్దాం, ఆసియాలోని తొలిసారిగా ఒక దేశ అత్యున్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తిగా ఎంపికైనటువంటి వ్యక్తిగా కూడా ఈమె ఘనత సాధించారు. ఈమెగా ఫాతిమా బీవి. సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్, మొట్టమొదటి దక్షిణార్ధ గోళ ప్రాంతీయ న్యాయ సదస్సు. సో మొట్టమొదటి దక్షిణార్ధ ప్రాంతీయ న్యాయ సదస్సు ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది అని అడుగుతారు. అండ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. సో ఎక్కడ జరిగింది అని అడుగుతారు ఎగ్జామ్లో, మీకు ఢిల్లీలో జరిగింది ఈ యొక్క సదస్సు అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్, భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. సో భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అనేది ఎక్కడుంది అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో దీన్ని వచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం దగ్గర నిర్మిస్తున్నారు. అండ్ దీని యొక్క పొడవు వచ్చేసి 0.78 కిలోమీటర్స్. అండ్ పంబన్ బ్రిడ్జి స్థానంలో కొత్తగా అయితే దీన్ని నిర్మిస్తున్నారు, న్యూ పంబన్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఓకే. అండ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL ఈ యొక్క బ్రిడ్జిని అయితే నిర్మిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్, దేశంలోనే తొలిసారిగా గవర్నర్గా ఏడీసీ. సో ఏడీసీగా చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కువ వార్తలు ఇచ్చింది ఈ మధ్యకాలంలో. దేశంలో గవర్నర్ ఏడీడీ క్యాంప్ అని పిలుస్తారు. ఏడీడీ క్యాంపు అంటే ఏడీది క్యాంప్ అని పిలుస్తారు. ఏడీది క్యాంపు. తొలిసారిగా ఓ మహిళను మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు. సో మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబుకు ఏడీసీగా తొలిసారి మహిళ అనేది నియమితులవడం జరిగింది. సో ఆమె పేరు ఏంటంటే మనీషా పాడి. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏంటంటే దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రానికి గవర్నర్గా మహిళ ఏడీసీగా నియమితులైందంటే మిజోరాం గవర్నర్. అండ్ మిజోరాం అప్పుడు గవర్నర్ ఎవరైనా అడుగుతారు, సో కంబంపాటి హరిబాబు. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్, నేపాల్లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. తద్వారా సౌత్ ఆసియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసినటువంటి దేశంగా ఏది నిలిచిందంటే నేపాల్. సో ఇంపార్టెంట్, ఇది డ్యామ్ షూర్గా అడిగే ఛాన్స్ ఉంది. ఇటీవలే ఏ దేశ ప్రభుత్వము సౌత్ ఏసియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నటువంటి దేశంగా నిలిచిందంటే నేపాల్. సో ఇంపార్టెంట్, అక్కడ ట్రాన్స్జెండర్ మహిళ అయినటువంటి మాయా గురుంగు అలాగే గే సురేంద్ర పాండేలో వివాహం అనేది చట్టబద్ధంగా జరిగింది. సో అందుకనే నేపాల్ అనేది సౌత్ ఏసియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకున్న దేశంగా అవతరించింది. సో చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఫ్రెండ్స్ 2023 నవంబర్లో వార్తలు ఇచ్చినటువంటి తొలి వ్యక్తులు, తొలి ప్రదేశాలు, అతిపెద్దవి మరియు అతి చిన్నవి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.